అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అంటే చీర Not కట్టుకొని just- బొట్టు పెట్టుకుంటేనే అమ్మాయా? కరెక్ట్ అంటే మంచి అమ్మాయా? నాకు I was wearing a tank top, sleeveless tank top one day. My dad shouted at me, how dare you go outside like that? నువ్వు బయటికి వెళ్ళి నా పరువు తీస్తున్నావు. నాకు ఆ రోజు అంటే ఐ డోంట్ వాంట్ షేర్ దిస్ బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నువ్వు బయటికి తీస్తున్నావు, నువ్వు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటావు, చిన్న బట్టలు వేసుకుంటావు, పొట్టి బట్టలు వేసుకుంటావు, నువ్వు స్లీవ్లెస్ వేసుకుంటావు అంటే నేను మన నిండు ఎండాకాలం నాన్న మే నెల మనది ఖమ్మం, విపరీతమైన ఎండలు వస్తాయి, నాకు హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉంది, నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, నా అండర్ ఆర్మ్స్లో హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది నాన్న, చిన్న చిన్న కురుపులు అవుతున్నాయని నేను ఇలా చంక చూపించా మా నాన్నకి. ఎర్రటి ర్యాష్ కనిపించింది మా నాన్నకి. మా నాన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగి మా నాన్న షాప్కి వెళ్ళి 10 రకాల 10 కలర్ల ట్యాంక్ టాపులు తీసుకొచ్చి ఇంట్లో వేసుకో, బయట వేసుకో, ఎవడన్నా అడిగితే నా పేరు చెప్పు అన్నాడు మా నాన్న. సూపర్. అంటే అర్థం చేసుకున్నారుగా, మీరు చెప్పగలిగారు కాబట్టి ఆయన అర్థం చేసుకున్నారు. అసలు అవన్నీ కాదండి, నాకేదో అయిందనో లేకపోతే నాకు ఇంకేదో అవ్వాలనో అది కాదు. నా మనసుకు నచ్చి నాకు నచ్చిన బట్టలు నేను వేసుకున్నాను. అయినా మగాళ్ళ గురించి మగాళ్ళకు చూపించడానికి, మగాళ్ళు నా గురించి ఏదో నేను అందగత్తని అనుకోవడానికి నేను బట్టలు వేసుకునేదాన్ని అయితే దట్స్ నాట్ ద థింగ్. విమెన్ డ్రెస్ అకార్డింగ్ టు దేర్ వ్యాక్సింగ్ స్కెడ్యూల్స్. వెరీ ట్రూ. నాట్ వ్యాక్సింగ్ కాదు, వ్యాక్సింగ్. హెయిర్ హెయిర్ waxing schedules. ట్రూ వెరీ ట్రూ. Not for any human beings actually. To look at ourselves in the mirror and feel we are beautiful. To look at ourselves in the mirror and say కడ్లే బాగున్నావే అని నేను అనుకోవడానికి మాత్రమే నేను నాకు సీరియస్లీ ఇది ఎంత దరిద్రమైన అది కొటేషన్ అసలు. ఇట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ అండి. ఎవరికో చూపించడానికి బట్టలు వేసుకుంది అంటారు. హౌ రాంగ్ ఇట్ ఇస్. మనకు నచ్చి బట్టలు వేసుకుంటాం కదా, వేసుకున్నప్పుడు అద్దం ముందు నిల్చున్నారే భలే ఉన్నాం సూపర్ అనుకొని వెళ్తాం కదా ఆ బయటికి. కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ మనకి కొన్ని తరాలుగా డినై చేయబడ్డాం. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు, ముసుగులు వేసుకొని ఉండే, మరి ఇప్పుడు ఎందుకు లేరు? ఒకప్పుడు మగాడు చచ్చిపోతే భార్యను తీసుకెళ్లి మంటల్లో తోసేవాళ్ళు, మరి ఇప్పుడు ఎందుకు తోయట్లేదు? మనిషి ప్రాణాలకు ముప్పు తెచ్చేవి చాలా ఉన్నాయి, మరి వాటిని వద్దనుకున్నాం కదా. కానీ ఇప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, మా చాయిస్, మాకు నచ్చినట్టు. ఎవరికన్నా నా బాధ అంతా ఏంటి తెలుసా అండి, మర్డర్లు చేసి రేపులు చేసి ఏవేవో చేసిన వాళ్ళేమో ఏమి క్వశ్చన్లు ఉండవు. ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే దానికి 100 క్వశ్చన్లు కామెంట్లు. ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే నిన్ను ఎవడు పెట్టమన్నాడు నీ పరువుని తీసుకెళ్ళి ఆ పిల్ల సంఖలో? ఆ పిల్ల తొడల మధ్యలో ఎందుకు పెట్టావు నువ్వు? నిన్నేమైనా అనిందా? నిన్నేమైనా కొట్టిందా? నిన్నేమైనా తిట్టిందా? లేకపోతే నీకేమైనా నష్టం చేకూర్చిందా? ఏంటంటే నీ ఇన్స్టింక్ట్ బయటపడిపోతుంది. ఏంటంటే నీకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నువ్వు దాన్ని ఏదైనా అనేయాలి, ఏదైనా చేసేయాలి, దానికి థ్రెట్ ఇచ్చేయాలి, దానికి రేప్ థ్రెట్ ఇచ్చేయాలి. అది నీ గురించి చెప్పిద్ది కానీ ఆ పిల్ల గురించి ఏమీ చెప్పట్లేదే. నిన్ను మనిషికి తక్కువగా మృగానికి ఎక్కువగా చేస్తుంది కానీ ఆ పిల్లని ఏమీ చేయట్లేదు. పాప మృగాలతో కూడా పోల్చకూడదేమో, అలాంటి పోల్చలేం. దే ఆర్ వెరీ గుడ్. నేను ఎక్కడా చూడలేదు అనిమల్స్ రేప్ చేసాయి. అదే కదా, బట్టలు వేసుకున్నందుకు చేసేది. అయినా బట్టలు వేసుకోగల పాప ఏం చూపిస్తుందండి రేప్ చేయడానికి? అంతే. 6 ఏళ్ళ పసిపిల్ల అండి, 9 నెలల పాప. అవన్నీ పక్కన పెట్టండి. నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా. ఒక గ్రే హెయిర్డ్ పర్సన్ ఒక కుక్కను తీసుకెళ్ళాడు, ఫీమేల్ డాగ్ని, కుక్కను బాత్రూంలోకి తీసుకెళ్తే ఒక ఆవిడ ఇలా కెమెరా పట్టుకొని, చూసారా మీరు? కుక్క ఏం బట్టలు వేసుకుందండి? కుక్క ఏ నడుము చూపించింది? అంతే. చూసే చూపులో ఉంది ప్రాబ్లము, చూసే చూపులోనే ప్రాబ్లం ఉంది. దీన్ని మనం రెక్టిఫై చేయకుండా, దీన్ని క్వశ్చన్ చేయకుండా, దీన్ని ఆపకుండా, నువ్వు చూస్తున్న చూపు బాగాలేదు అని వాడిని గుచ్చి వాడికి చెప్పకుండా, ఆ అమ్మాయి బట్టలు వేసుకుంది, ఆ అమ్మాయి బట్టలు వేసుకుంది, ఆ అమ్మాయి బట్టలు వేసుకుంది. మీకు ఒక డ్రెస్ నచ్చిందండి, మీ దగ్గర ఓన్లీ 1500 రూపాయలే ఉన్నాయి, కానీ ఆ డ్రెస్ 2000. మీరు చూసారు అర్ధగంట చూసారు, మీకు మనసు ఉవ్విల్లుగుతుంది ఆ బట్టలు కొనుక్కోవాలి, నాకు ఆ డ్రెస్ విపరీతంగా నచ్చింది అని. పర్స్ ఓపెన్ చేస్తే డబ్బులు లేవు. సరే అని మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ మనసులోకి ఒక దురాలోచన వస్తుంది, సాయంత్రం ఎవరు లేనప్పుడు ఆ షాప్కి వెళ్ళి డ్రెస్ కొట్టేద్దాం. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి. ఏంటి, ఆ డ్రెస్ మీకు ఎంత నచ్చినా ఆ దొంగతనం చేస్తారా చెయ్యరా అనేది మీ డెసిషన్. కరెక్ట్. సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఏ ఆడపిల్ల ఏ బట్టలు వేసుకొని కనపడినా నువ్వు ఏ దృష్టితో చూస్తావు అనేది నీ డెసిషన్.
నువ్వు చూడాలి. నువ్వు చూసి మా చలం అంటాడు, ఎందులో అరుణలోనో లేదు పీఠికలు వ్యాసాల్లో అనుకుంటా అంటాడు మా చలం. ఏమంటాడంటే, చలం ఈజ్ అ తెలుగు రైటర్, మానవ ఇన్స్టింక్ట్ చేసే హడావిడిని బయటపడకుండా కనపడకుండా ఉండడమే సివిలైజేషన్. నాగరికత ప్రథమ లక్షణమే నీ ఇన్స్టింక్ట్ ఏమన్నా రచ్చ చేస్తుంటే నీ లోపల అది బయటపడకుండా నువ్వు సివిలైజ్డ్గా ఉండగలగాలి. పక్కనోడి ప్లేట్లో ఏ చీజ్ కేకో నచ్చింది కదా అని పోయి వాడి లాక్కొని తింటా అంటే దెబ్బలు పడతాయి నీకు. నీ నాగరికత ఎప్పుడు బయటకు వస్తుంది? నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకొని నువ్వు నోరు మూసుకొని ఉన్నప్పుడు. రోడ్డు మీద ఆ పిల్ల క్రాప్ టాప్ వేసుకుంది, నాకు నచ్చిన మాట నేను అంటాను అంటే అనకూడదు. నువ్వు అనకుండా ఉండడమే నీ సివిలైజేషన్. నువ్వు అనేస్తున్నావు, నీకు నచ్చింది చేసేస్తున్నావు, రేప్ థ్రెట్స్ ఇస్తున్నావు అంటే నువ్వు మనిషివి కావు, మృగానివి. అయితే చాలా మంది అనడం ఏంటంటే బాడీ మీద రెస్పెక్ట్ ఉండాలి కదా. దేర్ ఇస్ ఆల్సో వన్ మోర్ పాయింట్. అఫ్ కోర్స్ వేరింగ్ వాట్ యు లైక్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్. మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోవడానికి మీకు చాయిస్ ఉండాలి. అది మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా. మీరు నైటీనే వేసుకోండి, చీరే కట్టుకోండి, హై వేస్ట్ జీన్సే వేసుకోండి, క్రాప్ టాపో ఇంకొకటో వేర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు వేర్, దట్స్ యువర్ చాయిస్. ఆ చాయిస్ని బట్టి నీకు వేరే వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తున్నారు అంటే ఇట్ టెల్స్ మోర్ ఆఫ్ దెమ్, నాట్ అబౌట్ యూ. ఇట్ టెల్స్ మోర్ అబౌట్ దెమ్. వాళ్ళు ఎలా నిన్ను చూస్తున్నారు, వాళ్ళ సంకుచిత భావజాలాలు ఎలా ఉన్నాయనే తెలుస్తుంది, కానీ నువ్వేంటో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ర్యాండమ్గా ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తున్నారు. అండ్ ఐ హ్యావ్ ఎ జెన్యూన్ క్వశ్చన్. ఒకవేళ చీర బ్లౌజే కరెక్ట్ అయిన వస్త్రము ఇంకేది కాదు అనుకుంటే మీ దగ్గర 4 కలర్ల చీరలు 10 రకాల బ్లౌజులు ఎందుకున్నాయి? బేసిక్ క్యారెక్టరిస్టిక్, బేసిక్ ఎంటిటీ ఆఫ్ క్లోతింగ్ ఈజ్ టు కవర్ యువర్ బాడీ అంటే వై డూ యూ హ్యావ్ 10 కలర్స్ ఆఫ్ సారీస్, 10 డిజైనర్ బ్లౌజెస్? వై డూ యూ హ్యావ్ 10 చౌదిద్దులు విత్ యూ? బికాస్ యూ లైక్, ఆల్ హ్యూమన్స్ లైక్ వెరైటీ, ఫ్యాషన్. ఆల్ హ్యూమన్స్ లైక్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్స్ డిఫరెంట్లీ ఎవ్రీ డే. నీ దగ్గర ఎందుకు రకరకాల చీరలు ఉన్నాయో, పూల చీరలు, ప్లెయిన్ చీరలు, కాటన్ చీరలు, సిల్క్ చీరలు, బ్లౌజులు ఎందుకు ఉన్నాయో నా దగ్గర కూడా అందుకే హై వేస్ట్, మిడ్ రైజ్, లో వేస్ట్, క్రాప్ టాప్, డీప్ నెక్, స్లీవ్లెస్లు ఉన్నాయి. అందుకే ఉన్నాయి.